హాయ్ ఫ్రెండ్స్, ఏ టు జెడ్ సెల్ కేర్ మల్లిబాబు వంగర ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరని చేస్తున్నాను. అయితే ఈ యొక్క నార్జ్ 2 కాంబో రీప్లేస్మెంట్ ఎలాగో ఈ యొక్క వీడియోలో మీకు చెప్తాను. అయితే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అయితే OnePlus నార్జ్ 2 కాంబో అంది డిస్ప్లే బ్రేక్ అయింది, ఇక్కడ మీకు చూపించాను. అయితే ఇప్పుడు మీరు చేయవలసింది చూడండి, బ్యాక్ కాంబో అంది బ్రేక్ అయిపోయింది కదా, కాంబో రీప్లేస్మెంట్ ఇప్పుడు నేను మీకు చెప్తాను వీడియోలో. అయితే బ్యాక్ కప్ అంది ఓపెన్ చేస్తాను. అయితే దాని స్క్రూస్ ఉంటాయి, స్క్రూస్ అంది రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి అలాగే ఎన్ని స్క్రూస్ ఉన్నాయి, ఎన్ని స్క్రూస్ కూడా స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను ఎలా ఓపెన్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. అయితే ఇప్పుడు బ్యాటరీ స్ట్రిప్ అనేది రిమూవ్ చేసుకోవాలి, ఓకేనా. బ్యాటరీ స్ట్రిప్ అనేది రిమూవ్ చేస్తున్నాను. తర్వాత బ్యాటరీ అంది బయటికి తీసాను. బయటికి తీసిన తర్వాత స్క్రూస్ అన్నీ ఒక దగ్గర పెట్టుకోండి, ఓకేనా. అయితే నేను డౌన్ ఉంది కదా కింద భాగం ఓపెన్ చేసుకుంటున్నాను. యాక్చువల్ చెప్పాలంటే డిస్ప్లే స్ట్రిప్ అంది కిందనే ఉంది, బటన్ అన్నీ విప్పాను అనమాట, నాకు తెలియదు ఎక్కడ ఉందని. అయితే నేను దాని యొక్క స్టెప్ అంటే కాంబో స్టెప్ అంది నేను ఇప్పుడు విప్పుతున్నాను కదా లాస్ట్ భాగంలో అక్కడ ఉంటుంది. స్క్రూస్ అంది కూడా ఒక దగ్గర పెట్టుకోండి, మ్యాగ్నెట్ కంటించుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. అయితే ఈ కిందనే సీసీ బోర్డు, అలాగే పక్కన సిగ్నల్ ఒక వైర్స్ అన్నీ ఉంటాయి, చూసుకొని ఇప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఆ పైన స్టిప్ ఉంటుంది కదా ఒకటి, ఆ స్క్రూస్ ఇప్పేసి స్టిప్ పైన ఉంటుంది ఒకటి ప్లేట్ లాగా, అదే సిగ్నల్ ప్లేట్, ఓకేనా. అది కూడా బయట తీస్తున్నాను. చూడండి అవతల సైడ్ని రైట్ సైడ్ని ఆల్రెడీ డిస్ప్లే స్టిప్ అది, ఆ డిస్ప్లే స్టిప్ అనేది పక్కకు పెట్టాను. ఆ స్టిప్ మధ్యన ఒక బూట్ ఉంటుంది రెడ్ కలర్లోన, ఆ రెడ్ కలర్లో తీసి కాంబో అనేది బయటికి ఎలా తీస్తానో మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి అక్కడ సిగ్నల్ యొక్క వైర్ బయటికి తీసాను. అలాగే ఆ కిందనున్న సెన్సర్ అంటే ఆన్ ఫింగర్ పనిచేసే సెన్సర్ కూడా బయట తీస్తున్నాను. ఆ ప్లేట్ బయటికి తీస్తేనే ఆ డిస్ప్లే అనేది సైడ్కి సెట్ అయ్యి స్టిప్ అనేది బయటకు వస్తుంది, ఓకేనా. అయితే కాంబో ఉంది రిమూవ్ చేస్తున్నా చూడండి, ఓకేనా. బయటికి తీసాను కాంబోని. అయితే కాంబో చుట్టూ కూడాను మనం క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. అయితే ఇప్పుడు నేను కాంబో ఉంది న్యూ కాంబో ఉంది ఇన్స్టాల్ చేస్తున్నాను. చూడండి సైడ్కి పెట్టాను, స్టెప్ పక్కన స్టెప్ అనేది తగిలించాను, దానికి ఇన్సెట్ అనేది కరెక్ట్ చేయాలి స్టెప్ అనేది. చూడండి స్టెప్ అనేది నేను కరెక్ట్ పెట్టాను. అయితే ఇప్పుడు పవర్ ఆన్ చేస్తాను, బ్యాటరీ వైర్ పెట్టేసి పవర్ బటన్ అంది ప్రెస్ చేస్తాను. OnePlus కాంబో వర్కింగ్ అయితే డిస్ప్లే వచ్చింది. అయితే ఇప్పుడు కాంబో అనేది వర్కింగ్ చేస్తుందా లేదా అంది ఇప్పుడు మనం చూడాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే కాంబో అంది
ఆన్ అయింది. అయితే దానిపైన నేను వేసిన కొన్ని నోటిఫికేషన్లు అడుగుతుంది. ఆ నోటిఫికేషన్ టచ్ చేస్తే నోటిఫికేషన్ ఇది ఓపెన్ అయిపోద్ది. ఓకేనా, చూడండి కాంబో అయింది, బాగానే పనిచేస్తుంది ఫ్రెండ్స్. అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, అయితే ఇప్పుడు నేను కాంబో కిందన పెట్టేసి పైన యొక్క స్క్రూస్ ఆ పైన కాంబో మళ్ళీ ఒకసారి టెస్టింగ్ చేస్తున్నాను ఎలా పనిచేస్తుంది. కెమెరా ఓపెన్ చేశాను. ఓకే, నా ఫోటో అంతా డిస్ప్లే అయింది. కాంబో మాత్రం బాగానే ఉంది. ఓకేనా, వర్కింగ్ ఫైన్. అయితే లైటింగ్ ఫుల్గా ఉంది ఫ్రెండ్స్, ఫుల్ వర్కింగ్లో ఉంది. అయితే ఇప్పుడు కాంబో బ్యాక్ సైడ్ ఆ యొక్క సిగ్నల్ ప్లేటు వేసి స్క్రూలు అనేది సెట్ చేస్తాను. ఎలా స్క్రూస్ వేస్తానో అలాగ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, స్క్రూస్ అంది కరెక్ట్గా ఫిట్ చేయండి. ఓకేనా, చెప్పడం మర్చిపోయాను. స్క్రూల్స్ మనం బిగించే ముందల కిందన డిస్ప్లే మనం కొంటాం కదా, దాని యొక్క బబుల్స్ కవర్స్ అనేది కింద వేసుకోండి. ఫిట్ చేసేటప్పుడు మనకి కిందన కాంబో అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా, అయితే స్క్రూస్ అంది పైన వేసాను, కిందన కూడా స్క్రూస్ అందికి బిగించుతాను. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, సెట్టింగ్ కరెక్ట్ చేసుకొని తర్వాత మనం ఇప్పుడు కాంబో అంది బయటికి తీసి స్టెప్ నేను తీసాను, కాంబో అంది బయటికి తీసాను. అయితే ఇప్పుడు కాంబోకి 1+ కాంబోకి ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే క్లీనింగ్ చేయాలి. క్లీనింగ్ కరెక్ట్గా చేసుకుంటేనే ఆ యొక్క కాంబో అంది సెట్టింగ్ అంది కరెక్ట్గా అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి నేను మొత్తం బాగా క్లీన్ చేసుకొని ఆ కాంబో మీద గమ్ ఎలాగంటిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను కూడా వీడియో అనేది చాలా స్లోగా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇప్పుడు నేను బ్లాక్ గమ్ తీసుకుంటాను. ఇందులో 2 టైప్స్ గమ్స్ ఉంటాయి. అయితే ఫస్ట్ గమ్ వైట్, రెండోది బ్లాక్. వైట్ వేస్తే ఏమవుతుందంటే సెట్టింగ్ అనేది గట్టిగా అవుతుంది. బ్లాక్ ఏంటంటే మనకి కాంబో వేసిన తర్వాత లైటింగ్ అనేది కనబడదు. అయితే వైట్ గమ్ వేస్తే లైటింగ్ అనేది కనిపిస్తుంది. అయితే కాంబోకి పైన ఫ్రేమ్ పైన ఇప్పుడు ఈ యొక్క బ్లాక్ గమ్ అనేది వేస్తున్నాను. అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్త చూడండి. కాంబోకి గమ్మే ఇంపార్టెంట్. ఎంత కరెక్ట్గా వేస్తారో గమ్ అనేది అంత కరెక్ట్గా సిట్టింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, అయితే చూడండి ఫస్ట్ సైడ్ వేసాను, సెకండ్ సైడ్ వేసాను. అయితే యువతల సైడు అప్పు చూడండి, చాలా జాగ్రత్తగా వేయాలి. చూడండి యువతల సైడ్ వేస్తున్నాను. అప్ అయిపోయింది, డౌన్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ అయిపోయింది, రైట్ సైడ్ ఉంది. ఈ యొక్క బ్లాక్ గమ్ అనేది కరెక్ట్గా వేయండి గమ్ ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా వేయండి. గమ్ అనేది ఎక్కువ కాకుండా తక్కువ వేయండి. మళ్ళీ ఎక్కువ వేసారంటే డిస్ప్లేలోకి వెళ్ళే అవకాశం ఉంటే డ్యామేజ్ అయిపోద్ది. ఓకేనా, అయితే అవతల సైడ్ అంతా గమ్ అంది పర్ఫెక్ట్గా బ్లాక్ గమ్ అండి వేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేయవలసింది కాంబో, దానిపైన కాంబో వేయాలి కరెక్ట్ సిట్టింగ్ చేసి. అయితే కాంబో పైన ఆ యొక్క కవర్ ఒకటి ఉంటుంది చూసుకోండి, అది ఇంపార్టెంట్గా. అక్కడ చూడండి నేను చేయబెట్టాను కదా, అక్కడ టేప్ వేయండి. టేప్ అయిపోతే ఏమైనా ఒకవేళ షార్ట్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
ఓకేనా, చూడండి. అవ్వండి, యువతల సైడ్ వేసుకొని కాంబోంది కరెక్ట్ సిట్టింగ్ అయిందో లేదో చూసుకోవాలి. ఓకేనా, చూడండి. అయితే చూడండి, అక్కడ సిట్టింగ్ అవ్వలేదు, దాని కింద స్క్రూ ఉండిపోయింది. మళ్ళీ బయటికి తీసి స్క్రూ తీసాను నేను. ఓకేనా, అలా చూడండి ఎలా సెట్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఆ కింద స్క్రూ ఉంటే రిమూవ్ చేస్తాను. అది చూడండి, అందుకే కరెక్ట్ సిట్టింగ్ అయిందో చూసి అప్పుడు దానిపైన రబ్బర్లు వేసి కాంబో అనేది సిట్టింగ్ కరెక్ట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే, అంతా సిట్టింగ్ బాగా అయిపోయింది. అయితే ఇప్పుడు నేను మొబైల్ అనేది ఆన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, పవర్ ఆన్ చేస్తున్నాను. ఓకే, పవర్ ఆన్ చేశాను, OnePlus అని వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, అయితే ఇప్పుడు మనం చేయవలసింది దాని కిందన ఇంకో ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్ ఇన్సర్ట్ చేయాలి, కరెక్ట్గా స్క్రూస్ వేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, దాని సైడ్న సిగ్నల్ యొక్క వైర్స్ అన్నీ ఉంటాయి, ఆ వైర్ చూసుకొని వేయండి. ఓకే, వైర్స్ అనేది తిన్నగా పెట్టేశాను. అయితే ప్లేట్ అనేది డౌన్ కిందన పెట్టుకొని దానిపైన ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్ వేసి స్క్రూలు వేసి బిగించాడు మా ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, నేను స్క్రూస్ అన్నీ మెల్లగా వేస్తున్నాను. ఫాస్ట్గా వీడియో అయితే నేను చేయలేదు. ఫస్ట్ ఒక 10 వీడియోస్ వరకు నేను మెల్లగా చేస్తాను, అక్కడ నుండి వీడియోస్ అంది ఫాస్ట్గా అంది చేస్తాను. ఒక 10 మొబైల్ వరకు నేను స్లోగా చేస్తాను. ఒక్కొక్క వీడియో కూడాను అరగంట లేదా 50 మినిట్ టు 30 మినిట్ లోపే వీడియో చేస్తాను. ఓకేనా, అయితే స్క్రూస్ అంది కూడా కరెక్ట్గా సెట్ చేసుకోండి. అయితే స్క్రూస్ అన్నీ కూడా ఫిట్ చేస్తున్నాను. లాస్ట్ 2 స్క్రూస్ మాత్రం ఉన్నాయి. స్క్రూస్ అన్నీ కూడా సెట్ చేశాను, ఒక్క స్క్రూ కూడా వదలలేదు ఫ్రెండ్స్. ఓకేనా, మీరు కూడా అన్ని స్క్రూస్ వేయండి. అయితే టచ్ ఎలా పనిచేస్తుందో మళ్ళీ ఒకసారి నేను టచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, బాగానే పనిచేస్తుంది. అయితే ఇప్పుడు దీనిపైన OnePlus కవర్ అనేది మనము వేసుకోవాలి. సిమ్ ట్రే కూడా దానికి నేను సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ మొబైల్ బ్యాక్ సైడ్ గమ్ అంటించి ఈ మొబైల్ OnePlus Nord 2. ఓకేనా ఫ్రెండ్స్, OnePlus Nord 2 అయితే వైట్ గమ్ అని వేస్తున్నాను, అప్ వేసాను, రైట్ సైడ్ వేస్తున్నాను, అలాగే డౌన్ వేస్తాను. దీనికి వైట్ గమ్మే బ్యాక్ సైడ్ వేసుకుంటేనే బెస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా, టోటల్గా గమ్ అంది పెట్టేశాను ఫ్రెండ్స్. ఓకేనా, అయితే ఆ యొక్క OnePlus Nord 2 ఆ సిగ్నల్ యొక్క వైర్ ఉంటాయి కదా, ఆ వైర్ని కరెక్ట్గా సిట్టింగ్ చేయండి ఫ్రెండ్స్. అయితే దానిపైన నేను కవర్ అంది పెట్టేశాను ఫ్రెండ్స్. ఓకేనా, అయితే అసలు కాంబో ఎలా పనిచేస్తుందో మళ్ళీ అసలు సెట్ చేస్తాను. వర్కింగ్ ఫైన్. ఓకే, ఫోటో చూస్తున్నాను, నా ఫోటో అంది బాగానే వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు దీనికి నేను రబ్బర్లు వేయాలి కాబట్టి రబ్బర్స్ అంది పైన కింద మొత్తం 5 రబ్బర్స్ వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అయితే ఛానల్ అంది సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.
మై న్యూస్ ఛానల్ A to Z సెల్ కేర్, మౌనిక సెల్ పాయింట్, వంగర మల్లిబాబు. ఏదైనా డౌట్స్ వస్తే ఫోన్ చేయండి.